జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకు అవసరం లేదురా. మరి ఎందుకు వచ్చావు అన్నయ్య? నాన్న కోసం రా. అంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? మరి చెప్పేయచ్చు కదా. చెప్తే నాన్న డిసప్పాయింట్ అవుతాడు కదరా. ఎక్కడ ఆయన ఆరోగ్యం అప్సెట్ అవుతుందన్న భయం. నాకు ఎలాంటి భయాలు లేవు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మరి పెన్ని పెళ్ళంటుంది, ఆవిడ్నే చేసుకోమను. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాను. అయినా ఆవిడ ఏర్పాట్లు చేస్తే నా తప్ప? నీ తప్పు కాకపోవచ్చు. ఇప్పుడైతే ఈ విషయం మన ఇంట్లోనే ఉంటుంది. కానీ పెళ్లి వరకు వచ్చాక చెప్తే ఏంటి పరుగు పోదా? అప్పుడు నాన్న పరిస్థితి బాగుంటుందా? ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అసలు అమ్మాయినే చూడకుండా పెళ్లి ఇష్టం లేదంటున్నావంటే ఎవరినైనా ప్రేమించావా ఏంటి? లేదురా బాబీ, అలాంటి అమ్మాయి ఇప్పటి వరకు నాకు ఎదురుపడలేదు. నాన్న ఆరోగ్యం బాగుంటే నాన్న ముందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుండేవాణ్ణి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇక ఆలోచించుకోవాల్సింది ఆవిడే. పిన్ని బాధపడుతుంది లోకి. నువ్వేం బాధపడకన్నయ్యా. నీకు నాన్న చూసిన సంబంధం ఇష్టం లేదు. అలా ఏం కాదురా, అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సరే, నాకు వదిలే. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అవును తాతయ్య, అమ్మకి చిన్నప్పటి నుంచి కష్టాలే. ఏం రాతో పాపం. అదే రాత నిన్ను వెంటాడుతూ ఉందమ్మా. నాకేమైంది తాతయ్య? నాకే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా షేర్ చేసుకోవడానికి నువ్వున్నావు. ఆడపిల్లగా నాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడానికి పిన్ని ఉంది. పిన్నికి నా మీద కోపం ఉన్నంత మాత్రాన నన్ను ప్రేమించే నా చెల్లెలుంది. తాతయ్య, ఇంక నాకేం లోటుంది? ఏం లోటు అంటే ఏం చెప్పేదమ్మా? నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ అబ్బాయి నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నవాడని నీకెలా చెప్పేది? ఏంటి తాతయ్య, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావు. ఈ తాతయ్య ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడూ ఏ విషయాన్ని ధైర్యంగా బయటికి చెప్పలేడు. కళ్ల ముందు జరిగే ఏ అన్యాయాన్ని ఎప్పుడూ ఆపలేడమ్మా. తాతయ్య, ఏమైంది మీకు? ఒకే ఒక్క మాట, జరిగిందంతా మన మంచికే. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ఏంటి, ఎప్పుడు లేనిది తాతయ్య ఇలా మాట్లాడుతున్నాడు? నాకేదో చెప్పాలని వచ్చాడు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు. ఏమై ఉంటుంది? ఏంటి సిస్టరా? ఏంటి పూలా దేవుడికా? కాదు, నీ చెవిలో పెట్టడానికి. ఏంటి సిస్టరా అంత కోపంగా ఉన్నావు? ఏమైంది? రాత్రి బావగారితో మాట్లాడేవలేదా? ఎక్కడ మాట్లాడేది? అదేంటి, రాత్రి పాల గ్లాస్ పట్టుకుని బావగారి గదిలోకి వెళ్ళావు కదా? నేను పాల గ్లాస్ పట్టుకుని వెళ్ళానని నీకెలా తెలుసు? నువ్వు చూసావా? అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్, మొగుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పాల గ్లాసు పట్టుకెళ్తారు కదా అని. అవును, బావతో మాట్లాడాలనే పాల గ్లాస్ పట్టుకుని వెళ్ళాను. బావ రియాక్షన్ ఏంటి? ముందు కంగారు పడిపోయారు, తర్వాత భయపడ్డారు. తలాడింతే ఏంటి, భయపడితే ఏంటి? చెప్పాల్సిన విషయం చెప్పావా అని చెప్దామని అనుకున్నాను. ఈలోపు టక్ టక్ టక్. ఏంటది? తలుపు కొట్టిన చప్పుడు. ఎవరు కొట్టారు? ఇంకెవరు, ఆ చుప్పనాతి. ఎవరో పెద్ద సిస్టరా? అవును, నా సిస్టరే వచ్చి తలుపు కొట్టింది. నువ్వేం చేసావు? ఆయన్ని తలుపు తీయమని నేను వెళ్లి మంచం వెనకాల దాక్కున్నాను. అంటే పెద్ద సిస్టర్ విషయం చెప్పిందన్నమాట. తను వచ్చి ఏమన్నా మాట్లాడిందా? ఏదో మాట్లాడదామని వచ్చింది, కానీ టక్ టక్ టక్. మళ్ళీ టక్ 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 ఏంటి? ఎవరో దరిద్రుడు తలుపు కొట్టాడు. బావ వెళ్లి తలుపు తీయడం, అక్కొచ్చి నా పక్కన దాక్కోవడం. అంటే తను కూడా మ్యాటర్ చెప్పకుండానే తలుపుడేనా?
కొట్టానా? అంటే అప్పుడు తలుపు కొట్టింది నువ్వా? చిచే, తలుపు కొట్టడం కన్ను కొట్టడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఆ తర్వాత ఏముంది, ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం, గొడవ పడ్డాం. ఈలోగా తెల్లారిపోయింది. అంటే ఇద్దరు విషయం చెప్పలేదన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాల గ్లాస్ పెట్టుకుని తిప్పుకుంటే గదిలోకి వెళ్ళింది గొడవ పడ్డానుక? అసలు బుద్ధి ఉందా మీకు? నిశ్చితార్థానికి ఇంకెంత టైం లేదు. మమ్మీ, డాడీ అరుస్తున్నాడే. అరవడం కాదు, రాని నేను కరుస్తా. మేం మాట్లాడకపోతే నువ్వెందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? అంటే మీ ఇంటి సాల్ట్ టేస్ట్ చేస్తున్నాను కదా, మీకు మంచి జరగాలని ఆవేశంలో అలా. ఏం మంచో ఏంటో, ఆ దరిద్రుడు ఎవడో తలుపు కొట్టకపోతే బాగుండేది. ఆ దరిద్రుడు నేనేం తెలిస్తే చంపేదేమో. సరదాగా అన్నాను. జిమ్ లో అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారని ఇక్కడికి తీసుకొచ్చానన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? సరదాగా అన్నాను కదా. అయినా నేను ఫీల్ అవ్వను. నువ్వు తగ్గకపోతే ఆ రీటా ముందు నేను ఫూల్ అవుతాను. వచ్చిన పని మొదలు పెడదామా? సరే, ఏం చేయాలో చెప్పండి. రన్నింగ్. రన్నింగా? మరి ఈటింగ్ అయితే చేస్తావా? ఇక్కడ నుంచి అదిగో అక్కడ కనిపిస్తుంది, అక్కడికి ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాలి. నీకు 30 సెకండ్స్ టైం. ఏంటి, 30 సెకండ్లా? లేకపోతే ఒక ఫుల్ డే ఇమ్మంటావా? ఎంత ఫాస్ట్ గా పరిగెడితే అంత త్వరగా వెయిట్ లాస్ అవుతావు. కమాన్, రెడీ? ఓకే, రెడీ? 1, 2, 3, స్టార్ట్. ఏంటి, డబ్బులేమన్నా కావాలా? కాదు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏంటండి, బాబీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటున్నాడు. ఆడు మెంటలోడు, ఆడికి ఎప్పుడేమనిపిస్తుందో నాకేం తెలుసు. అబ్బా ఉండండి డాడీ, బావ ఏం చెప్తాడో వినుకుంటే మీ డిస్కషన్ ఏంటి? ఏంటో చెప్పరా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏరా, పొద్దున్నే జోకులేయడానికి నేనే దొరికానా? జోక్ ఏంటి? లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఏ, నేను పెళ్లి చేసుకోకూడదా? నాకు వయసు రాలేదా? వయసు రాలేదన్నది కాదు, ఇప్పుడిప్పుడే బుద్ధి తెచ్చుకుంటున్నావు కదా. అయితే నాకు పెళ్లి చేయరా? నువ్వేం చేసినా చేయకపోయినా కన్నాను కాబట్టి ఎందుకు చేయను, చేస్తాను. లేకపోతే ముందు పెద్దోడు పెళ్లి కానివ్వు. 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో చేస్తే మీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముందిరా, నాకు ఖర్చులు కలిసి వస్తాయి. కానీ నువ్వు పెళ్లికి రెడీ అనగానే సరిపోదు కదా, పిల్లని చూడాలి కదా. నేను చూసుకున్నాను. చూసుకున్నావా? ఎవర్రా? ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? మన ఈషా. అవును, తనని నేను ప్రేమించాను.
ఇషా ఏచా కొంచెం నీళ్ళు తీసుకురండి. ఇషా ఇషా లేమ్మా. ఇషా ఇషా ఏమైంది? ఆయన చూసిన సంబంధం నీకిష్టం లేదంట కదా నాన్నా? పాపిగాడు చెప్తున్నాడు. రే, నేను చూసిన సంబంధం నీకు నచ్చలేదా? అంటే నాన్న అది ఒరే, ఈ ఇంట్లో నా తర్వాత బాధ్యతగా ఉంటూ అందరి మంచి కోరుకునేవాడివి. నీ జీవితం గురించి, నీ ఇష్టాల గురించి ఆలోచించుకోవడం తప్పు కాదురా. కాకపోతే నిశ్చితార్థం వరకు వచ్చేశాం. పీటల మీద పెళ్ళిళ్లే ఆగిపోతున్నాయి. దానికేం చెప్తావన్నయ్య? అది ఆ అమ్మాయిని నీకు చూపించి నీకు నచ్చిందా లేదా అని అడగకపోవటం నేను చేసిన తప్పేరా. నీ మనసులో ఉన్న అభిప్రాయం మాతో చెప్పకపోవడం నీ తప్పేరా. ఇప్పుడు చెప్పినట్టే కదా, ఏం చేస్తారో అది చెప్పండి. వాడికి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేసి సాధించేదేముంది? కాకపోతే వాళ్లకు సమాధానం చెప్పాలి. పొరపాటు నాదే అని తల ఉంచుకోవాలి. ఇంత అందంగా ఉన్నావేంట్రా? నాకోసమే పుట్టావా? లోకేశ్వరి అనే అమ్మాయి ఒకటి ఉంది, ఫారిన్ నుంచి వస్తుంది, తననే పెళ్లి చేసుకుందామని ఇన్నాళ్ళు ఏ అమ్మాయి వెనక పడకుండా వెయిట్ చేసావా? హా? ఏంటి కాకి అలా చూస్తున్నావు? సరేగాని ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పు. బానే ఉన్నాడు. బానే ఉన్నాడు కాదు, సూపర్ గా ఉన్నాడు. ఎవరు అడగవే? నీ మనవడు. ఏంటి, నేను ప్రేమించిన వాడి ఫోటో చూపిస్తే నీకెలాంటి ఎక్సైట్మెంట్ లేదు? ఇదేంటి, ఈ అబ్బాయి ఫోటో చూపించి ప్రేమించిన అబ్బాయి అని చెప్తుంది? అంటే ఈ అబ్బాయితోనే వీళ్ళమ్మ తనకి పెళ్లి సంబంధం కుదిర్చిందన్న సంగతి దీనికి తెలియదు కదా? అర్థమైంది. నువ్వు మమ్మీకే సపోర్ట్ చేస్తున్నావు కదూ, ఆవిడ చూసిన సంబంధానికి ఓటు వేస్తున్నావు. అందుకే ఇతను నీకు నచ్చడం లేదు, అంతే కదా? నాకు తెలుసు. లోకేశ్వరి, మామ్ మళ్ళీ తయారైంది. పెళ్లి పెళ్లి అని చంపుకు తింటుంది. ఏంటి మమ్మీ? ఏంటంటావేంటి? నువ్వు చేస్తున్న దానికి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నిశ్చితార్థానికి బట్టలు కూడా కొనేసాం. నేను చూస్తే మెంటల్ దాన్న బిహేవ్ చేస్తున్నావు. అంటే నీ కూతురు కదమ్మా, కొద్ది గొప్ప ఉంటది. అసలు నువ్వు షాపింగ్ ఎందుకు వచ్చావు? అందరం కలిసి షాపింగ్ చేసి చాలా రోజులైంది. షాపింగ్ చేద్దామని నువ్వు అబద్ధం చెప్తే నేను వచ్చాను. నేనెందుకలా చెప్పాను? నీకు చెప్పాను కదా. చెప్పావు. నువ్వు అనుకున్నట్టు చేయించడానికి, నువ్వు నిర్ణయించిన వాడికి నన్ను కట్టబెట్టడానికి, ఆ మంద అందరికీ నన్ను చూపించడానికి. లోకి, ఆ అబ్బాయిని చూస్తే నీకు ఖచ్చితంగా నచ్చుతాడని నిన్నక్కడికి తీసుకువెళ్లాను. కానీ నాకు నచ్చలేదు కదా. అసలు నువ్వు ఆ అబ్బాయిని చూడలేదు కదా.
మీరైనా చెప్పొచ్చు కదా మావయ్య. నీ కూతురికి చెప్పేంత స్థాయమ్మా నాదే. లోకేశ్వరి, హా గుండమ్మా, టైంకి వచ్చావు. ఈ డ్రెస్ ఎలా ఉంది? లోకి, చాలా బాగుంది. థ్యాంక్స్. లోకి, హా ఇదిగో నువ్వు వేయమన్నావు కదా కొత్త డిజైన్స్, చూడు. పర్వాలేదే, నా ట్రైనింగ్ లో బాగానే డెవలప్ అవుతున్నావు. సరే, కొత్త డ్రెస్ వేసావు, చాలా సంతోషంగా కనపడుతున్నావు. ఏదైనా విశేషమా? అవును, ఇక నుంచి నా లైఫ్ లో అన్ని విశేషాలే. ప్రతి క్షణం ఎగ్జైట్మెంటే. నా ఉడ్బీని మీట్ అవ్వబోతున్నాను. అదేంటి, నువ్వు ఆఫీస్కి కదా వెళ్తుంది? నేను ఆఫీస్కి వెళ్తుంది అతన్ని కలవడానికి. ఏ ఆఫీస్కి వెళ్తే పని చేసుకోవాలా? ఆయన్ని చూడకూడదా, కలవకూడదా? అయ్యో లోకి, నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులే. బాయ్ గుణమ్మా. కాబోయే భర్తని ఆఫీస్ లో కలుస్తానంటుందేంటి? ఒకవేళ అబ్బాయిని అక్కడికి రమ్మని పిలిచిందా? పిలిచినా పిలుస్తుంది. ఇది డామినేటింగ్ క్యారెక్టర్ కదా. ఇప్పటి నుంచే కాబోయే భర్త మీద డామినేషన్ స్టార్ట్ చేసేసినట్టుంది. ఏమైతేనే తను హ్యాపీగా ఉంది, నాకదే చాలు. నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పి నేనే ఓపిక లేదు. ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి ప్లాన్ వేసే శక్తి లేదు. అబ్బా, ముందు నేను చెప్పేది విన్నా. అదేదో చెప్పాలనుకుంటుంది కదా, వినడానికి ఏమైంది? సరే ఏడు. మావయ్య వాళ్ళు బావకు సంబంధం చూశారు కదా. పాత న్యూస్. చూడ్డమేంటే, నిశ్చితార్థానికని షాపింగ్ కూడా చేశారు కదా. కానీ ఆ అమ్మాయి బావ ఆఫీస్ లోనే వర్క్ చేస్తోంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి? అవును, ఆ అమ్మాయి బావ ఆఫీస్ లోనే ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తోందట. అయితే ఆడికి అమ్మాయి తెలిసే ఉంటది కదా. ఎలా తెలుస్తుంది డాడీ? బావ అమ్మాయి ఫోటో చూడలేదు కదా. మరి విషయం బాబీగాడికి తెలుసా? తెలుసు, కానీ ఆ అమ్మాయే ఆది బావకి కాబోయే భార్య అన్న విషయం తెలీదు. అదేంటి? బాబీ బావ కూడా ఆ ఫోటో చూడలేదు కదా. అది సరేనే, వాడంటే అమ్మాయి ఫోటో చూడలేదు. మరి ఆ అమ్మాయికి ఆదిత్య తనకి కాబోయే భర్తని తెలీదా? తెలియకుండా ఆఫీస్ లో ఎందుకు జాయిన్ అవుద్ది? తెలిసే జాయిన్ అయి ఉంటే ఈ విషయం ఆదికి చెప్పాలి కదా. మరెందుకు చెప్పలేదు మమ్మీ? అది సరేనే, వాళ్ళ క్లారిటీ లేదు, ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పడం లేదు. ఓకే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మనం మధ్యలో దూరితే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కదా, దాన్ని మనం యూజ్ చేసుకుని వాళ్ళ మధ్య గ్యాప్ ఇంకా పెంచేస్తే? పొద్దు, ఇది అవడానికి తెంగరదైనా ఈ ప్లాన్ ఇది బాగుంది కదా. ప్లాన్ సంగతి పక్కన పెడితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటో. మాటకి ముందు మనం, మాటకి తర్వాత మనం. అవునండి, మీకు పేరొస్తే నాకు పేరొచ్చినట్టే. ఎంతైనా మనది ఒకటే ఫ్యామిలీ కదా. ఏంటి? అదే ఈ ఈవెంట్ లో గెలవడం కోసమే కదా మీరు, నేను, మన మోడల్స్ అందరం కష్టపడుతున్నాం. మనమంతా ఒకటే వసుదాయిక కుటుంబం కదా అంటున్నాను. ఓ, ఎంత? 490 అమ్మా. ఈవిడెందుకు వచ్చింది? హలో, ఏంటి ఇక్కడికి వచ్చావు? నీకు జిమ్ లో కదా పని? అమ్మో, ఏదో ఒకటి చెప్పకపోతే ఇవి నన్ను లోపలికి పోనిచ్చేలాగా లేదే. అదే ఆయన రమ్మన్నారు. ఆయన
అదే ఆదిత్య గారు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఆయనకే తెలియాలి. సరే మీరు ఉండండి, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఈ డిజైన్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ రీటా. మీకోసం ఆ అమ్మాయి వచ్చిందండి. అమ్మాయా? ఎవరు? అదే మీరు నాతో ఛాలెంజ్ చేసి సన్నగా తయారు చేస్తానని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి. ఓ తనా? ఎవరు? మొన్న జిమ్ లో లావ్గా ఉండి ఎక్సర్సైజ్ చేయడానికి అవస్థలు పడుతుందే తనా? అవును. సరే లోకేశ్వరి, నేను మళ్ళీ పిలుస్తాను. హాయ్ అండి. హలో అండి. ఏంటి ఇక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. రండి. కామాక్షి, మీనాక్షి, కామాక్షి ఎక్కడే? అబ్బబ్బబ్బా, ఏంటి అలా అరుస్తున్నారు? బావన్ పట్టుకుని ఏంటా మాటలు? అబ్బో, ప్రేమ పొంగిపోతోంది. అబ్బా ఆపండి మీ గొడవ. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఏంటి మీరిద్దరు? బావా, ఈ ఇంట్లో మీరే కాదు మా ఫ్యామిలీ కూడా ఎడుతుంది. మమ్మల్ని కూడా పిలవచ్చు. ఏమా, ఎప్పుడు పేరు పెట్టి పిలిస్తే వీళ్ళిద్దరితోనే గొడవ వచ్చేది. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? అసలు విషయం ఏంటండి? పంతులు గారు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టారు కదా. తెలిసిన విషయమే కదా బావా. కాకపోతే ఒక చిన్న చిక్కొచ్చి పడింది. అంటే ఈ ఇద్దరికి పెళ్లి సెట్ అవుతున్నారా? ఈ పెళ్లి క్యాన్సిలా? ఇంకో సంబంధం చూసుకోమన్నారా? అయితే నేను రెడీ అయిపోనా? ఆపుతారా మీ సోది? అది నోరా ఇంకేమన్నా? అంటే నువ్వు చిక్కొచ్చింది అనేసరికి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారన్నయ్య. ఇంతకీ ప్రాబ్లం ఏంటి బావా? నిశ్చితార్థ ముహూర్తం తర్వాత 4-5 నెలల వరకు పెళ్లికి ముహూర్తాలే లేవంట. అయితే ఇప్పుడేంటి? ఆ విషయం బయటికి చెప్పి లోకేశ్వరి పెళ్లి చెడగొడతానంటారా? నాకు గుండం ఎంతో లోకేశ్వర్ కూడా అంతేనమ్మా. పెళ్లి చెడగొడతాను నేనేం అంటలేదు. నేను మాట మీద నిలబడాలి అంటే నువ్వు నాకు ఇచ్చిన మాట మీద నిలబడాలంటున్నా. నిలబడతాను, మాట మీద నిలబడతాను. కానీ ఈ 4 రోజుల్లో గుండమ్మకి కూడా సంబంధం చూసి పెళ్లి చేయాలంటే జరిగే పని కాదు. నా బిడ్డ లోకేశ్వరికి ముందు పెళ్లి కానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఏంటి, ఒప్పుకోరా? సరే, ఏ దారిన పోయేవాళ్లను చూసి గుండమని కట్టబెడతామంటే చెప్పండి. ఇప్పుడే పంతులు గారిని పిలిచి గంటకి తగ్గ బొంత సంబంధం ఏదో ఒకటి చూసి రేపే పెళ్లి జరిపించేస్తాను. సరేనా? ఒప్పుకోరు కదా, అందుకే చెప్తున్నాను. అనవసరమైన పంతానికి పోయి గుండమ్మ జీవితాన్ని నాశనం చేయకండి. దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ముందు అబ్బాల్సిన పెళ్లి గురించి ఆలోచించండి. గుండమా, గుండమా, ఎక్కడికి
ఆయన ఆఫీస్కే. నువ్వెందుకెళ్ళావమ్మా? ఆయనే నాతో మాట్లాడాలని పిలిచారు. అయితే తను లోకేశ్వరం చూడలేదా? తను లోకేశ్వర్ని చూడ్డమేంటి తాతయ్య? ఏం మాట్లాడుతున్నావు? అదేనమ్మా, ఇష్టం లేదు అంటున్నాడంటే పిల్ల నచ్చలేదా లేక అమ్మాయిని చూడలేదా అని. అయ్యో అది నాకు తెలియదు తాతయ్య. సరే, ఈ విషయం నీతెందుకు చెప్పాడు? ఏ విషయమైనా మన అనుకునే వాళ్లతోనూ, మన మనసుని అర్థం చేసుకుంటారు అనుకునే వాళ్లతోనే కదా తాతయ్య షేర్ చేసుకుంటాం. నేనంటే ఆయనకిష్టం కాబట్టి నాతో షేర్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నువ్వంటే తనకిష్టమని అబ్బాయి చెప్పాడా? స్ట్రైట్ గా చెప్పలేదు, కానీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఆయనకి నచ్చలేదని నాతోనే చెప్తున్నారు అంటే అంతే కదా అర్థం. కనిపించేవన్న నిజాలు కాదు కాబట్టే కొన్ని మాటలకి వేరు అర్థాలు ఉంటాయిలే అమ్మా. అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నువ్వంటే ఇష్టం అన్నాడంటే అది స్నేహమని అయి ఉండొచ్చు కదా. ప్రేమ ఎందుకు కాకూడదు తాతయ్య? అది కాదమ్మా. నీకేం తెలీదు, పో తాతయ్య. భగవంతుడా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా? ఎందుకయ్యా ఈ ఆటలు? ఆ అబ్బాయికి లోకేశ్వర్ అంటే ఇష్టం లేదని గుండమ్మ చెప్తుంది. ఆ అబ్బాయి ఆ విషయం గుండమ్మ ఎందుకు చెప్తున్నాడు? ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళంటున్నారు కదమ్మా. పెళ్ళంటే ఆనందపడాలి లేదా సిగ్గుపడాలి? బాధపడతావేంటి నాన్నా? ఇష్టపడి చేసుకుంటున్నానా, ప్రేమించేసుకుంటున్నాను? ఆనందపడ్డానికి, సిగ్గుపడ్డానికి. అదేంట్రా, మొన్న బాబీ నీకు పెళ్లి ఇష్టం లేదని మీ నాన్న ముందు చెప్పినప్పుడు ఇష్టమే అన్నావు కదా. నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేక అలా అన్నాను. మరి నిశ్చితార్థం కూడా అనుకున్నాం, ఇప్పుడు అదే ముహూర్తానికి పెళ్లి కూడా అనుకుంటున్నాం కదరా. అందుకే నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను. నాన్నా, నువ్వేడిస్తే ఏడవద్దని చెప్పగలను, కన్నీళ్లు తుడుచుకోవడానికి ఖర్చీఫ్ ఇవ్వగలను, అంతకంటే ఇంకేం చేయగలనరా? నా బాధ నా ఒక్కడి గురించి కాదు, నీ గురించి కూడా. నా గురించా? అదేంటి? అవునమ్మా, వచ్చిన అమ్మాయి నీ మాట వినకపోతే? ఏంటి మీ మాట వినేది? నేను ఇంటి కోడల్ని. మా మావయ్య గారు ఏరి కోరి మరీ నన్ను ఇంటి కోడల్ని చేసుకున్నారు. వింటే గింటే ఆయన మాట వింటాను గాని మీ మాట వినేదేంటి? అప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వగలవా? మీ అమ్మతోనూ కాంప్రమైజ్ అయ్యి, వచ్చేదాంతోనూ కాంప్రమైజ్ అయ్యి, ఇక జీవితాంతం అందరితో సర్దుకుపోవడానికేనా నేనున్నది కదా. అప్పుడు ఈ సంబంధం కాకుండా నువ్వే ఒక సంబంధం కుదిర్చావే అనుకో, అప్పుడు తనే నన్ను ఇంటి కోడలు చేసిందని అత్తయ్య గారు అంటూ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు చెప్పినట్టే చేస్తుంది. నువ్వు ఆడమంటే ఆడుతుంది, ఏడవమంటే ఏడుస్తుంది. కరెక్టేరా. మనలో మన మాట మా అమ్మని దెప్పమన్నా దెప్పుతుంది. ఈ పాయింట్ ఏదో బాగుందిరా. అయినా నువ్వేనా మాట్లాడుతుంది? అదేంటమ్మా? నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కదా. పేరుకు తన అమ్మాయినా, నన్ను కన్నది నువ్వే కదమ్మా. ఇప్పుడు ఏమంటావు నాన్నా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకొచ్చే భార్య నీ తరఫు నుంచి వచ్చేదే అయి ఉండాలి, నీ మాట వినేదే అయి ఉండాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇది నా కూతురు లాంటిది అంటున్నారు. అప్పుడు దీనికి నేను తల్లినే కదా, ఎక్కడికి వెళ్తుందో నాకు చెప్పాలి కదా. అన్ని చెప్పి చేయడానికి తనేం నీ బానిస కాదు, చిన్నపిల్ల అంతకన్నా కాదమ్మా. బానిస కాకపోవచ్చు, కాని ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నాకు చెప్పాల్సిన బాధ్యత ఉండదా?
చెప్పాలనిపిస్తే చెప్తుంది, కానీ అడిగే హక్కు నీకు లేదు. లోకి, అవును మమ్మీ, నేను నిన్న మొన్నటి వరకు యుఎస్ లో ఉన్నాను. నేను రోజు ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని కలవడానికి వెళ్తున్నాను అని ఎప్పుడైనా అడిగావా? తననెందుకు అడుగుతున్నావు? నీది నా పెంపకమే, తను పెరిగింది నీ పెంపకంలోనే కదా. కానీ రక్తం వేరే. తనలో ఉన్నది నీతికి, నిజాయితీకి, త్యాగానికి మారుపేరైన రక్తం అమ్మా. చేతనైతే సాయం చేయడమే గాని తప్పులు చేయడం ఆ రక్తానికి తెలీదు. నీకు ఆల్రెడీ చెప్పాను మమ్మీ, గుండమ్మని కంట్రోల్ చేయొద్దు, తన ప్రైవసీకి అడ్డుపడద్దు అని. అరే, షీజ్ ఎ క్రియేటర్, వాళ్ళెప్పుడూ ఫ్రీడమ్ కోరుకుంటారు. అది కాదులోకి. మాట్లాడొద్దు మమ్మీ. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు నా చుట్టూ ఉండే వాళ్ళందరూ ఈ రోజంతా హ్యాపీగా ఉండాలి. అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటమ్మా? తనని పంపించి వచ్చి చెప్తాను. గుండమ్మా, కమాన్. అది అరే, రమ్మంటున్నానుగా. ఏంటి గుండమ్మా, కొత్త డ్రెస్సు, కొత్త లుక్? ఏం లేదు లోకి. ఏయ్, నా దగ్గర కోయకు. ఉదయం నా ఉడ్బిని కలవడానికి వెళ్ళినప్పుడు నేను రెడీ అయి వెళ్తే ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు. కొంపదీసి ఏదైనా? అయ్యో, అలా ఏం లేదు. నేను వస్తాను. ఎలోకి, ఏంటి మమ్మీ? ఏంటి ప్రతి దానికి దాన్ని వెనకేసుకొస్తున్నావు? నీ కారణంగా దానికి నేనంటే భయం లేకుండా పోతుంది. మమ్మీ, జన్మకో శివరాత్రి అంటారు. అలా గుండమ్మ కూడా ఎప్పుడో ఒకసారి తనకి సంతోషంగా ఉండే రోజు దొరకదు. ఇవాళెందుకు తను హ్యాపీగా ఉంది, అందుకే అందంగా తయారై వెళ్తుంది. వెళ్ళని. ఇవాళ అందరూ హ్యాపీగా ఉండాలి, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక నుంచి హ్యాపీ హ్యాపీ అంటున్నావు, కారణం మాత్రం చెప్పడం లేదు. కామాక్షి, మీనాక్షి, వచ్చేసావా బావా? వచ్చావా? ఏంటి ఏంటి అందరూ వచ్చేసావా అనుకుంటూ? కళ్యాణ మండపాలు అవి మాట్లాడొచ్చాను.
నాకు తలపోటుగా ఉంది, కాస్త కాఫీ పంపించండి. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏం అవసరం లేదు, నేను తీసుకొస్తాను బావా, నువ్వు వెళ్ళు. అదే నువ్వనేది కొట్టుకు చావకుండా ఎవరో ఒకరు తొందరగా కాఫీ తీసుకురండి. ఏంటి అలా చూస్తున్నావు? అయినా నా దగ్గర మొహమాటం ఏంటి నీకు, ఇంత క్లోజ్ అయిన తర్వాత కూడా? అంటే ఒక పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఇలా కలిసి ట్రావెల్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటే? అనుకుంటే ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నీకేమన్నా ప్రాబ్లమా? ఈ మాటలు బాగానే చెప్తారు, అసలు విషయమే చెప్పరు. అసలు విషయమా ఏంటది? నీకు తెలీదా? నేనేమనుకుంటున్నాను అనేది నాకు క్లారిటీ ఉంది. నువ్వేమనుకుంటున్నావో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.